PM7 వార్తలు. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన మీ కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయటమే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది. చేతకాని మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది మీరు చేతులు దులుపుకోవటంతో అన్నదాతల నుండి ఆడబిడ్డల దాకా ప్రతి వర్గం అరిగోస పడుతుందని అన్నారు. వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతుందంటూ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆ లేఖలో విరుచుకుపడ్డారు కేటీఆర్. ఎన్నికల టైంలో మీ కాంగ్రెస్ నాయకులు ఊరూరా తిరిగి ఊదరగొట్టిన గ్యారంటీలన్నీ గారడిలేనని మీ ఏడాది పాలన చూస్తే అర్థమైపోతుంది. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయింది. మేనిఫెస్టోలో మీరిచ్చినవి 420 హామీలు కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని కేటీఆర్ అన్నారు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పి ఏడాది పాటు పత్తా లేకుండా పోయిన మీకు, మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయింది. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడని మీ తీరును చూసి 4 కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ ప్రజలకు మీరిచ్చిన మాటపై లేకపోవటం నయవంచన, ద్రోహం కాక మరేంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా మోసం మీ నైజం, అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని అడుగడుగునా తేల్చి చెప్పారు. మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకు చిత్రమవుతుంటే మీరు ప్రేక్షక పాత్రకే పరిమితమైన వ్యవహారంపై ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని కేటీఆర్ విమర్శించారు. దేశానికే వెన్నెముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీది. కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటి మూటే అయ్యింది. రుణమాఫీకి 49,500 కోట్లు అవసరమైతే తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా 4 విడతలుగా ఊరించి ఉసూరు మనిపించటంతో ఇప్పటికే దాదాపు 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేదు. కాంగ్రెస్ సర్కారులో కనీస మానవత్వం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో అప్రతిహతంగా కొనసాగిన పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ రాగానే బ్రేకులు వేశారు. బీఆర్ఎస్ సిద్ధం చేసిన రైతు బంధు నిధులను ఒకసారి విడుదల చేశారే తప్ప ఏడాదైనా మీరు చెప్పిన రైతు భరోసాను అమలు మొదలే పెట్టలేదన్నారు. వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయాన్ని మొత్తానికే ఎగ్గొట్టి రైతాంగాన్ని నిలువున ముంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000 చొప్పున ఇస్తామన్న హామీకి ఏడాదైనా అతి గతి లేదు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని నమ్మబలికి తీరా గద్దెనెక్కాక సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కిన మీ సన్యాసి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని రైతులు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేల్చి చెప్పారు. బోనస్ మాట దేవుడెరుగు, కనీసం పంట కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర లేక సాగు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లో చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సర్కారును చూసి అన్నదాతలు అసహ్యించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరిచ్చిన హామీ గంగలో కలిసిపోయింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమే. అంటే తెలంగాణ యువతకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉందనే విషయాన్ని తెలంగాణ యువత మర్చిపోలేదు. యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని తెలంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇక అశోక్ నగర్ లో నిరుద్యోగులతో ఫోటోలకు ఫోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. అరకొరగా నడిచిన ఫ్రీ బస్ స్కీమ్ తప్ప మహిళలకు ఒరిగిన ప్రయోజనం ఒక్కటీ లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 చెప్పిన హామీకి 365 రోజులు గడిచినా మోక్షం లేదు.
నయా పైసా ఇచ్చే దిక్కు లేదు కానీ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మీ ఢిల్లీ పార్టీ చేసిన ప్రకటనలోని డొల్లతనాన్ని తెలంగాణ ఆడబిడ్డలు పసిగట్టేశారు. కళ్యాణ లక్ష్మి పథకానికి తోడు తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టి చివరికి అసలు పథకానికి కూడా ఎసరు పెట్టిన దగుల్బాజీ పాలన మీది. ఏడాది కాలంగా కళ్యాణ లక్ష్మి సాయం అందని పేద తల్లిదండ్రులు కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లను 4,000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తామని ఇచ్చిన హామీ ఏడాదైనా అమలు చేయకపోవటం కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలకు నిదర్శనం. ఇచ్చే పింఛన్లో కూడా 2 నెలలు ఎగ్గొట్టి నిరుపేదల నోటికాడి బుక్కను లాగేసుకున్న కాంగ్రెస్ సర్కారుకు వారి శాపం తగలక తప్పదు. హైడ్రా పేరిట హంగామా సృష్టించి నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట మీ 1,50,000 కోట్ల లూటిఫికేషన్ ప్లాన్ కూడా బట్ట బయలైంది. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా కూడా ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు టార్గెట్ పెట్టడం మూసీలో మీ మూటల వేటకేనని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. కనికరం లేని ముఖ్యమంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలకు కేర్ ఆఫ్ గా మారితే ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారిపోయింది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా బాధితులు తలుపు తట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. కాంగ్రెస్ చేతిలో దగాపట్ట ఆటో డ్రైవర్ల నుండి మొదలుకొని హైడ్రా, మూసి బాధితుల వరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడే రక్షణ కవచం తెలంగాణ భవన్ అనే విషయాన్ని మీరు కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది. ఓవైపు కూల్చివేతలే కాదు, బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతున్న కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి తెలంగాణలో అమలు చేయటం దిగ్భ్రాంతికరం. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్లుగా సాగుతున్న మీ పాలనా తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింట నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువు చేసింది. ఓవైపు అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, మరోవైపు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం బలవంతంగా భూములు లాక్కునే కుట్రను దళిత, గిరిజన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఎండగట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసి కొట్టిందనే కక్షతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రాన్ని తెరపైకి తెచ్చి పచ్చని భూముల్లో చిచ్చు పెట్టే పన్నాగాలను ప్రజలు మరోసారి తిప్పికొట్టడం ఖాయం. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించింది. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుండి మొదలుకుంటే 1,100 కోట్ల పౌర సరఫరాల స్కామ్, మంత్రి పొంగిలేటి కుమారుడికి అప్పజెప్పిన కొడంగల్ లిఫ్ట్ పనుల దాకా అడుగడుగున 1,000 కోట్ల అవినీతే తాండవిచ్చింది. ఇక మూసి బ్యూటిఫికేషన్ పేరిట ఏకంగా 1,50,000 కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన స్కెచ్ ను చూసి యావత్ సమాజం నివ్వెరపోయింది. గోదావరి జలాలను మూసికి తరలించే అంచనాలను 1,100 కోట్ల నుండి 5,500 కోట్లకు అమాంతం పెంచేయటం మీ దోపిడీకి పరాకాష్ట. ఇక ఎప్పుడు చూసినా రాజ్యాంగ విలువలు వల్లవేసే మీకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన భావమరిదికి లబ్ధి చేకూర్చిన సీఎంను తప్పించే దమ్ముందా అని తెలంగాణ సమాజం పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓవైపు సీఎంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హక్కు కూడా లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ కు అధికారమిస్తే తెలంగాణకు అంధకారమేనని చేతల ద్వారా నిరూపించిన మీ పార్టీని చరిత్రే కాదు, భవిష్యత్తు కూడా క్షమించదు. ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి దివ్య భవ్య స్వరూపాన్ని అవమానించి ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని తిట్టిపోసి ఇప్పుడు చిల్లర పన్నాగాలకు తెరలేపాడు. తలరాతలు మారుస్తానని గద్దెనెక్కి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వ ఆనవాలను మార్చే కుటిల యత్నాలకు పాల్పడుతున్నాడు. ఈ నీచమైన భావదారిద్ర్య చర్యలు భవిష్యత్తులో మీ పార్టీ మెడకే చుట్టుకోవటం ఖాయమని స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నారు. గత 10 ఏళ్లు మేము తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాం తప్ప పనికి మాలిన ఆలోచనలు చేయలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేర్లు మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాలను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపాడు. అందులో భాగంగానే కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ని అధికార చిహ్నం నుండి తొలగించాడు. తాజాగా
తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లిని తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దే కుట్ర చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో తెలంగాణ సమాజం యావత్తు వ్యతిరేకించిన మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్ఠింపజేశాడు. ఆత్మ గౌరవం, స్వయం పాలన నినాదాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ విష సంస్కృతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే గౌరవం ఉన్నప్పటికీ కేవలం రేవంత్ రెడ్డి చేసిన ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రతిస్పందనగా అసలైన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజం పైన ఉన్నది. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ కు సకల మర్యాదలతో సాగనంపుతామని 4 కోట్ల ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. మేము 10 ఏళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకొని ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లపై చెరిపేస్తామంటే సహించేది లేదు. మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోవటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరంటూ కేటీఆర్ రాహుల్ గాంధీకి రాసిన తన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు.